ఆగస్టు 11వ తేదీ నుంచి సెప్టెంబర్ మొదటి వారంలో సంబంధించిన భారీ వర్షాలకు సంబంధించిన జిల్లా వారి పంట నష్ట వివరాలని చెప్పి ప్రభుత్వం చెప్పింది సార్. జనగామ జిల్లాలో 24 ఎకరాలు పంట నష్టం జరిగింది. కరీంనగర్ జిల్లాలో 1 ఎకరం పంట నష్టం జరిగింది సార్, ప్రభుత్వం చెప్పినటువంటి మాట. అలాగే నల్గొండ జిల్లాలో 10 ఎకరాలు నష్టపోయింది. రంగారెడ్డి జిల్లాలో 14 ఎకరాలు నష్టపోయింది సార్. అలాగే అక్టోబర్ 28, 31 మధ్య జోగులాంబ గద్వాల జిల్లాలో 12 ఎకరాల పంట నష్టం జరిగిందని ప్రభుత్వం చెప్తా ఉంది సార్. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 7 ఎకరాల 7.75 ఎకరాలు నష్టం జరిగినట్టుగా చెప్తా ఉంది సార్. సార్ ఈ 1 ఎకరం కరీంనగర్ జిల్లాలో ఆ రైతు నష్టపోయిన 1 ఎకరం పేరేంది, ఆ రైతు పేరేంది, అసలు ఎట్లా తయారు చేసిరు ఈ నివేదిక? మనం అందరం చూసినాం, వర్షాలు పడి రైతాంగం అంతా అతలాకుతలం అయిపోయింది. గౌరవ ముఖ్యమంత్రి గారే హెలికాప్టర్లో పర్యటన చేసి పరిస్థితిని సమీక్షించిండ్రు. వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలోకి పోయారా ఈ అంచనాలు వేయడానికి? లేదు అనంటే ఆఫీసులలో రాసుకొచ్చినటువంటి లెక్కలు ఇవి. ఈ 2 అంశాలు తేలాలి సార్. ఇక